ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. చాలా బాగా పాడేవాళ్ళు చాలామంది ఉండుండొచ్చు, కానీ బ్రిలియంట్గా పాడేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళు ఏంటంటే ప్రజల, ప్రేక్షకుల, శ్రోతల మనసుల్లో రివార్డ్స్ అందుకోవడంతో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకుంటూ ఉంటారు. వీ హ్యావ్ విత్ అస్ ద వన్ అండ్ ఓన్లీ బ్రిలియంట్ పివిఎన్ఎస్ రోహిత్. గతంలో తను ఇండియన్ ఐడల్కి వెళ్ళినప్పుడు తను ఇంటర్వ్యూ చేసాము, తన గురించి బోల్డ్ విషయాలు తెలుసుకున్నాం. కన్సిస్టెంట్గా సాగుతున్న తన బ్యూటిఫుల్ సింగింగ్ కెరియర్లో ఇప్పుడు ఒక మెరుపు ఏమిటంటే నేషనల్ అవార్డు తనకి రావడం. బేబీ సినిమాలో తను పాడిన బ్యూటిఫుల్ సాంగ్కి. రోహిత్ ఈస్ హియర్ విత్ అస్. ఇంకొక శుభవార్త కూడా పట్టుకొచ్చారు రోహిత్. సో రోహిత్తో మాట్లాడబోతున్నాం. రోహిత్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. అసలు భగవంతుడి ఆశీస్సులు బోల్డ్ ఉండాలని కోరుకుంటూ, అండ్ ఆల్సో నీకు కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది చాలా కామన్ క్వశ్చన్, కానీ ఈ పాట పాడడానికి, వేరే పాటలు పాడడానికి ఏంటి అంత బ్రిలియంట్గా అనిపించింది ఈ పాట? అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ అక్క, అంటే లైక్ నా గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండొచ్చు. నేనేంటంటే అక్క, చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇన్క్లైన్ టువర్డ్స్ లైక్ కర్ణాటిక్ క్లాసికల్ కానీ, లైక్ లైట్ క్లాసికల్ కానీ, ఆర్ ఎక్కువ అంటే లైక్ ఏదైనా ఒక పాటలో ఎక్కువ గమకాలు ఉన్నాయంటే అలాంటి పాటలు పిక్ చేసుకుని అవి నేర్చుకుని వాటి మీద ఎక్కువ ఎంఫసైజ్ ఉండేది అక్క నాకు ఆల్ మై లైఫ్. బట్ ఈ పాట దగ్గర వచ్చిన ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, నాకు నెంబర్ 1 ఏంటి అంటే, ది సాంగ్ ఇది హార్ట్ బ్రేక్ సాంగ్ ఇది. అండ్ ఇంకో సెకండ్ విషయం ఏంటి అంటే, ఇది సాంగ్లో లైక్ హార్డ్లీ ఐ థింక్ ఒక 1 or 2% గమకాలు ఉన్నాయేమో కానీ చిన్న చిన్నవి. బట్ మేజర్లీ ఇట్స్ అ వెరీ వెరీ ప్లెయిన్ సాంగ్. సో ఈ పాట నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు చాలా టెన్షన్ అయింది అక్క, ఆనెస్ట్లీ చెప్పాలి అంటే. అండ్ నాకు ఇది ఫస్ట్ విజయబుల్గా నిన్న లైక్ ట్రాక్ పాడడానికి పిలిచారనమాట. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే, ఇది సాంగ్ కనుక నేను కరెక్ట్గా పాడుండకపోతే లైక్ విజయ్ అన్నకి కూడా లైక్ ఇంకొక ఆప్షన్ని వెతుక్కుని మళ్ళీ అది ఫిలిం అదేమంటారు సెట్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ వచ్చేదన్నమాట. సో ఇది లైక్ విజయ్ అన్నకు కూడా ఒక డెమో లాగా అనమాట. సో థ్యాంక్ఫుల్లీ నేను ఫస్ట్ ట్రాక్ పాడినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. అనుదీప్ దగ్గర రికార్డ్ చేశాను అనమాట. అనుదీప్తో అంటూనే ఉన్నాను నేను, దీనిలో నేను ఎక్కడొక్కడ ఇంప్రూవైజ్ చేస్తా ప్లీజ్ 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 అని. సో తను నాకు చెప్పాడు, బాబు లేదు, దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్. దీనిలో గమకాలు అవి ఇవి పెడితే ఎమోషన్ అన్నది లైక్ తగ్గిపోతుంది. సో ప్రిడామినెంట్లీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఇమోషన్ ఆఫ్ ద సాంగ్ అని చెప్పి నన్ను చాలా కంట్రోల్ చేసి నాతో రికార్డ్ చేయించారనమాట. సో అదా ట్రాక్ రికార్డ్ అయ్యాక నెక్స్ట్ డే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చిందనమాట. ఆ మెసేజ్ లైక్ సాయి రాజేష్ గారు ఆయన పెట్టారక్క. సో అదా పాయింట్ ఆఫ్ టైంలో నాకేంటి అంటే, చాలా పాటలు పాడుతున్నాను అక్క. బట్ మీకు కూడా తెలుసు అక్క, అంటే లైక్ ప్రతి సాంగ్ మనం రికార్డ్ చేసిన సాంగ్ ఫైనల్ కట్కి వస్తుందా లేదా అన్నది ఎప్పుడూ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే లైక్ ఎంత పెద్ద సింగర్ అయినా కానీ. సో అలా నాకు బ్యాక్ టు బ్యాక్ బౌన్సర్స్ తగులుతూ ఉన్నాయి అక్క అదా పాయింట్ ఆఫ్ టైంలో. సో అప్పుడు ఇది సాంగ్ నెంబర్ 1, ఇది నా కంఫర్ట్ జోన్ కాదు. సో నాకు అసలు దీని మీద ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండింది అక్క. నేనేమనుకున్నాను అంటే, ఇట్లాంటి సాంగ్ నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలే కాబట్టి మేబీ దే మైట్ గో ఫర్ అ బెటర్ ఆప్షన్ అని చెప్పి ఎక్స్పెక్టేషన్ అయితే నేను లోపల పెట్టుకున్నాను అక్క. అంటే లైక్ మన పాట అయ్యి ఉండకపోవచ్చు అని. బట్ ఆయన ఏమన్నారు అంటే, అసలు చాలా ఫ్రెష్గా ఉంది రోహిత్ నువ్వు ఈ పాట పాడడం. అండ్ నీతో అందరూ లైక్ ఒక కైండ్ ఆఫ్ టిపికల్ అదే లైక్ గమకాలు ఉన్నవి అట్లాంటి పాటలన్నీ అట్లాంటివి అప్రోచ్ అవుతుంటారు, కానీ ఐఎమ్ సో ప్రౌడ్ లైక్ ఎలాంటి గమకం లేకుండా ప్యూర్లీ ఎమోషన్ మీద అదే లైక్ రిలై అయ్యే సాంగ్ నీతో వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యూ విల్ బీ మై ఫైనల్ సింగర్ అని చెప్పి ఆయన నాకు మాట ఇచ్చారు అక్క. అబ్బా సూపర్. సో అక్కడతో అలా మొదలైంది. అప్పుడు కూడా అవార్డు అలా అనుకుని ఉండవు కదా? లేదక్క, అస్సలు అనుకోలేదు. అంటే అప్పుడు నాకు మైండ్లో ఉండింది ఒకటే అక్క, లైక్ ఆయన ఎప్పుడైతే నాకు అష్యూరెన్స్ ఇచ్చారో తర్వాత ఒక 2-3 టైమ్స్ లైక్ రికార్డింగ్ అయిందక్క. అదయ్యాక కూడా నేను ఇంకొక 3-4 టైమ్స్ దీన్ని ఇంకా బాగా ఎంత ఫైన్ ట్యూన్ చేయగలం, ఇంకా ఇమోషనల్గా నేను ఇంకా అదా పాటకి ఎంత డెప్త్ తీసుకురాగలను అది ఇది అని చెప్పి చాలా 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 డీటెయిల్డ్గా ఐ థింక్ ఒక 7-8 టైమ్స్ దాకా వెళ్ళి నేను పాడుతూనే ఉన్నాను అక్క ఈ పాట. సో అప్పుడు నాకు అన్నిసార్లు రికార్డింగ్ అయ్యాక
లాస్ట్ కట్ లైక్ అదేమంటారు రిలీజ్కి వచ్చే ఒక రోజు ముందు నేను పాట విన్నప్పుడు అప్పుడు ఇట్ గేవ్ మీ మచ్ నీడెడ్ హ్యాపీనెస్ అక్క. బికాజ్ ఎందుకంటే నాకు అసలు అంటే అలవాటు లేని ఒక పాటని నేను మ్యాక్సిమం అంటే లైక్ ఎంత వరకు దానికి ఎఫర్ట్ పెట్టగలను అంత పెట్టి పాడినందుకు అక్కడే ఇట్ గేవ్ మీ మచ్ నీడెడ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఇవాళ లైక్ ఈ నేషనల్ అవార్డ్ అన్నది ఇది దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ గాడ్స్ గ్రేస్ అని నమ్ముతాను అక్క. యా సూపర్. ఒక్కసారి ఆ పాట మరి యా తప్పకుండా. నేను అడగాలి, యా షూర్. నువ్వు పాడాలి. యా అది ఒక్క నిమిషం. అద్భుతం. నీ ప్రేమ అది యాక్చువల్గా ఇప్పుడు పాడాక ఒరిజినల్లో ఉండదు అది. అదే అర్థమైంది. అక్కడ రోహిత్ స్టాంప్ అది. యా ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిలలో మీ జనరేషన్లో అబ్బాయిలలో నువ్వు, అమ్మాయిలలో సాహితీ. అయ్యో థ్యాంక్స్ అక్క. అంటే అమెరికాస్ గాట్ టాలెంట్ చూసినప్పుడు ఒక్కోసారి వాళ్ళు వచ్చి ఇలా తల పట్టుకుంటారు చూడు జడ్జిలు. మీ ఇద్దరి గమకాలు చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఈ గమకాలు అయితే అసలు ఒక జలతార, జలపాతంలా ఉంటుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్. సో బ్యూటిఫుల్. అదంతా ఆఫ్ కోర్స్ గురువులు ఇచ్చిన శిక్షణ. అబ్సల్యూట్లీ అక్క. యా. సో వెన్ యూ గాట్ ద న్యూస్ ఆఫ్ నేషనల్ అవార్డ్ ఎవరితో ఫస్ట్ చెప్పావు? నీకెవరు చెప్పారు ఫస్ట్ అసలు? నాకు యాక్చువల్గా అనుదీప్ చెప్పాడు అక్క. కాల్ చేసి బాబు నీకు నేషనల్ అవార్డు వచ్చింది అంటే నేను ఏదో లైక్ జోక్ చేస్తున్నాడు ఆర్ అలా అనుకున్నాను అక్క. నమ్మలేదు అక్క. నేను 2-3 టైమ్స్ అంటున్నాడు, అదే మాట అంటున్నాడు. అయినా కూడా నేను యాక్చువల్ నమ్మలేదు. బికాజ్ నేను అది ఆ టైంలో ఫిలిం సిటీలో ఉన్నాను అక్క. సో అక్కడ ఒక షూట్ అవుతుంటే అక్కడ ఉన్నాను. తర్వాత నాకు స్క్రీన్ షాట్ పంపించాడు. నేను అది ఆ స్క్రీన్ షాట్ అలా చూస్తూ లిటరలీ ఒక 5 minutes అలా చూస్తూ ఉండిపోయాను అక్క నేను. బికాజ్ ఎందుకంటే అక్క ఆనెస్ట్లీ చెప్పాలంటే అక్క లైక్ మన కంట్రీలో చాలా గొప్ప గొప్ప సింగర్స్ ఉన్నారు అక్క. చాలామంది ఎక్సెప్షనల్ సింగర్స్ ఉన్నారు. అండ్ పాస్ట్లో కూడా అంటే లైక్ మనం ఎంత అద్భుతమైన ఆర్ట్ మనకు ఉంది అన్న దానికన్నా కానీ మనకి దేవుడు బ్లెస్సింగ్ అన్నది ఎంత ఉంది అండ్ కర్మ అన్నది నేను గట్టిగా నమ్ముతాను అక్క చాలా. అంటే ఇప్పుడు కొంతమంది అంటే లైక్ నాకేంటి అంటే నాకు విన్సెంట్ వ్యాంగో అన్న ఆర్టిస్ట్ అంటే నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ అక్క. బికాజ్ ఎందుకంటే ఆయన ఎంత ఎక్సెప్షనల్ పెయింటర్ ఆయన, కానీ ఆయన చచ్చిపోయాక ఆయనకి రికగ్నిషన్ వచ్చిందనమాట. సో అవన్నీ చూసి నాకేమనిపించింది అంటే ఈ లైఫ్ టైంలో మేబీ నాకు నేను అనుకునే రికగ్నిషన్ రాదు, మళ్ళీ పుడతాను నెక్స్ట్ జన్మలో మళ్ళీ నేను కొడతాను కంపల్సరీ అని చెప్పి అలాంటి ఒక ఫేజ్కి వెళ్ళిపోయాను అక్క. నేను వెళ్ళిపోయాక అప్పుడు నేను అది అవార్డు అది లైక్ స్క్రీన్ షాట్ అలా చూస్తూ మొత్తం నా లైఫ్ అంతా ఫ్లాష్ అయింది అక్క మొత్తం. సో అంటే ఇట్ ఫెల్ట్ లైక్ కాస్మిక్ మిరాకిల్ నాకు. లైక్ when you let go things happen ఎగ్జాక్ట్లీ. అంటారు యా కదా. యా అలాగే అఫ్ కోర్స్ నేషనల్ అవార్డ్ ఒక్కటే గుర్తింపు కాదు, yeah. ఇది ఒక Exactly, అవును, true. బట్ నీ పాటకి ఆల్రెడీ నీకు డిఫరెంట్ లెవెల్స్ లో గుర్తింపు వచ్చింది. అబ్సల్యూట్లీ అక్క. ఉదాహరణకి కీరవాణి సార్ దగ్గర నువ్వు పాడినప్పుడు, అండ్ అలాగే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, వేరియస్ రికార్డింగ్స్ పాడినప్పుడు, రోహిత్ ఇండియన్ ఐడల్ కి వెళ్ళినప్పుడు, రోహిత్ స్టాంప్ అంటే యువర్ యూనిక్, యువర్ వాయిస్ ఇస్ యూనిక్ అండ్ నీ పాఠాంతరం చాలా యూనిక్. థ్యాంక్ యూ అక్క. సో నీకు బీజం ఎక్కడ పడింది నీ చిన్నప్పుడు సంగీతం? నాకు అంటే మా ఇంట్లో మా అత్త యాక్చువల్గా సింగర్ అక్క. తను అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో అలా పాడుతూ ఉండేది. వారి పేరు? మా అత్త పేరు రమణి అక్క. సో అంటే లైక్ నేను పుట్టినప్పుడు యాక్చువల్గా అలా హమ్ చేస్తూ ఉండేవాడిని అంట. సో అప్పుడు మా అత్త డిస్కవర్ చేశారు, ఓకే లైక్ వీడు పాడుతుంటే శృతిలో పాడుతున్నాడు కొంచెము, సో హీ మైట్ హ్యావ్ అ ఛాన్స్ లైక్ అంటే లైక్ ప్రాపర్గా నేర్పిస్తే వీడు ఏదో ఒక రోజు బాగా పాడతాడు అని చెప్పి నమ్మి మా అమ్మ వాళ్ళకి చెప్పారనమాట. సో దట్స్ హౌ ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్. కానీ నీకు రేర్ కైండ్ ఆఫ్ ఈ గమకాలు రావడానికి నుంచి వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకున్నావు. యా. సో అంటే లైక్ నేను చిన్నప్పుడు ఇంటి దగ్గర ఒక మ్యామ్ ఉంటే అక్కడ నేర్చుకునేవాడిని అక్క. తర్వాత ఏంటి అంటే తర్వాత ఒక 1 year పేరి శ్రీరామ్మూర్తి గారి వైఫ్ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ కూడా చాలా చాలా మంచి టీచర్. కానీ ఏంటి అంటే నాకు బేసికలీ ఏంటంటే అక్క నేను ఐఎమ్ వెరీ వెరీ లేజీ అక్క. అంటే లైక్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అంటే ఏంటి అంటే లైక్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కానీ అలా ఉండేది కాదు. అంటే లైక్ టెక్నికల్గా కూర్చుని. బట్ ఎప్పుడైతే వైజర్స్ గారి దగ్గరికి వెళ్ళానో ఆయన ఎలా నేర్పించారంటే అక్క నిజంగా నేను ఇవాళ నాకు వచ్చే ప్రతి ఒక్క లైక్ ఎవరన్నా లైక్ నేను కర్ణాటక మ్యూజిక్ బాగా పాడతానన్నా లైక్ గమకాలు లైక్ అన్నీ బాగా పాడతానన్నా కానీ మేజర్ క్రెడిట్ వెళ్ళేది వైజర్స్ గారికి అక్క. బికాజ్
నాకున్న అదేమంటారు అదే లైక్ లేజినెస్కి ఆయన ఎంత ఎంత డెడికేటెడ్గా అసలు ఎంత నెక్స్ట్ లెవెల్లో నేర్పించారంటే అక్క నాకు. అంటే నేను చిన్నప్పుడు లైక్ ప్రాక్టీస్ చేయరా అంటే ఇంట్లో లైక్ క్రికెట్ ఆడుకోవడము, సినిమాలకు వెళ్ళడము అలా అలా చేస్తుండేవాడిని అక్క. కానీ ఆయన మా అమ్మా నాన్నని పిలిచి ఆయన చెప్పారనమాట, వాడికి వాడికి కరెక్ట్గా వాడు కనుక కరెక్ట్గా నేర్చుకుంటే హిల్ గో టు వెరీ గుడ్ ప్లేస్ అని చెప్పి నాకు భయంతోనో భక్తితోనో ఎలానో అలాగా చాలా అద్భుతంగా నాకు నేర్పించారు అక్క ఆయన. అంటే లైక్ నాకనే కాదు చాలామందికి అలా నేర్పించారు. అండ్ వైజర్స్ గారు లాంటి గురువు గారు కనుక లేకపోయి ఉంటే నాకు నేను ఈ పాటికి ఏదో ఒక ఎక్కడో ఒక జాబ్ చేసుకుంటూ అట్లా ఉండిపోయాడు అక్క నిజంగా. అండ్ వైజర్స్ గారు సైమల్టేనియస్గా రామాచారి గారు కూడా అక్క. బికాజ్ ఎందుకంటే రామాచారి గారి దగ్గర ఏంటి అంటే లైక్ ఎవ్రీ సండే మాకేంటి అంటే ఒక ఫెస్టివల్లా ఉండేది అక్క. అంటే ఇక్కడ గ్రూప్ క్లాసెస్ అన్నీ అయ్యేవి. సో ప్రతి సండే ఆయన ఒక్కొక్క పాట నేర్పించడం మాకు. అంటే ఇంకా రికార్డింగ్ స్టూడియోలో ఎలా అప్రోచ్ అవ్వాలి, లైక్ మైక్ ముందు ఎలా పాడాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ చెప్పడం. సో అలా నాకు చిన్నప్పుడు ఆనెస్ట్లీ నా ఎడ్యుకేషన్ అటువైపు కన్నా ఇక్కడే ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ అయిందక్క నాకు. అంటే లైక్ మ్యూజిక్లోనే. యా రైట్. సో మరి ఇప్పుడు మొన్న అవార్డు వచ్చిన సంగతి ఆఫ్ కోర్స్ వైజర్స్ గారు నీతో కలిసి చేసిన వీడియో చూసాం. చాలా మురిసి ముక్కలు చాలా పొంగిపోయి ఉంటారు. అవునక్క. సో వాట్ వాజ్ వన్ ఫండమెంటల్ థింగ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ గురు అంటే? సో ఫండమెంటల్ థింగ్ అంటే ఒకటే అక్క. అంటే యాక్చువల్గా ఎప్పుడు ఒకటి చెప్పేవారు అక్క గురుగారు చిన్నప్పటి నుంచి కూడా, నువ్వు డెఫినెట్లీ ఏదో ఒక టైంలో యుల్ హ్యావ్ యువర్ ఓన్ ప్లేస్, బట్ ఎప్పుడు కూడా రికగ్నిషన్ కోసమో రివార్డ్స్ కోసమో అవార్డ్స్ కోసమో ఎప్పుడు వర్క్ చేయొద్దు నాన్న. నో మ్యాటర్ వాట్, ప్రపంచం ఎవ్వరూ కూడా మనల్ని పట్టించుకోకపోయినా కానీ మనం చేసే వర్క్ ఒక్కళ్ళు ఇద్దరు విన్నా కానీ సబ్స్టాండర్డ్గా ఎప్పుడు ఉండకూడదు. మన వర్క్ అన్నది అసలు ఎవరు విన్నా ఎవరు వినకపోయినా కానీ మనకి మనం తాన్పురా పెట్టుకుని పాడుతున్నప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ ఆథెంటిక్. అండ్ అదే డివోషన్తో లైక్ 1,00,000 మంది ఉన్నా ఒక్కళ్ళు ఉన్నా ఎవరు లేకపోయినా కానీ సేమ్ లెవెల్ ఆఫ్ డివోషన్తో పాడగలిగితే అప్పుడే ఇట్ విల్ ఆల్ హ్యాపెన్ అని చెప్పి. అండ్ నువ్వు ముందు ట్రాక్స్ కోరస్ ఎక్కువ పాడావు కదా? అవునక్క. ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఎక్కువ వర్క్ చేశాను? నేను ఆనెస్ట్లీ అక్క చిన్నప్పటి నుంచి కన్సిస్టెంట్లీ ఎంఎం కీరవాణి సార్ దగ్గర. ఆఫ్ కోర్స్ ఆయన టాలెంట్ ఇలా పట్టారంటే అసలు ఆయన చేతుల్లో పట్టి మోస్తారు. సో నాకు అంటే లైక్ సార్ దగ్గర లైక్ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను అక్క. అది కాకుండా అంత కంటిన్యూస్గా అంటే ఇంకెవ్వరికి అంత కంటిన్యూస్గా వర్క్ చేయలేదు అక్క. అంటే లైక్ ఆన్ అండ్ ఆఫ్ అలా పాడుతూ ఉన్నాను. కానీ కీరవాణి సార్ గురించి చెప్పాలంటే ఒక విషయం చెప్పాలక్క. నేను 2014లో నా ఇంజనీరింగ్ వదిలేసాను అక్క, డిస్కంటిన్యూ చేశాను 4th ఇయర్లో. సో 4th ఇయర్లో ఎందుకు డిస్కంటిన్యూ అది లైక్ చేయాల్సి వచ్చింది అంటే నాకు అప్పుడు అనిపించింది అక్క, అంటే నో మ్యాటర్ వాట్ నాకు లైక్ మ్యూజిక్లోనే ఉండాలి అని చెప్పి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అక్క. అంటే నాకు ఆపర్చునిటీ వచ్చినా లేకపోయినా నో మ్యాటర్ వాట్ అంటే లైక్ దీనిలోకి ఇంకా దూకేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి దూకేశాను. సో ఇంట్లో డెఫినెట్లీ లైక్ చాలా టెన్షన్ పడతారు కదక్క. సో మా అమ్మ నాన్న టెన్షన్ పడ్డారు. బట్ దెన్ నా అదృష్టం ఏంటి అంటే డీప్ డౌన్ మా అమ్మకి కూడా అదే ఇష్టం అక్క. బికాజ్ అమ్మ చిన్నప్పటి నుంచి కూడా నన్ను నమ్మింది. అంటే అది ఆ నమ్మకం కూడా గుడ్డి నమ్మకం అక్క. అంటే లైక్ నాకు నేను ఎక్కడి దాకా వెళ్తాను, నా పాత్వే, నా గాడ్ ఫాదర్ ఎవరు లేరక్క ఇండస్ట్రీలో నాకు. సో నేను కంప్లీట్లీ ఒక అవుట్ సైడర్ని నేను. కానీ ఏంటి అంటే నాకు ఇలాంటి ఒక నన్ను కీరవాణి సార్ లాంటి ఒక లెజెండరీ కంపోజర్ నమ్మి ఏ సంబంధం లేకుండా ఏదో లైక్ ఏదో ఒక రోజు లైక్ యూ విల్ హ్యావ్ యువర్ టైమ్ అని చెప్పి నన్ను నమ్మి రికార్డింగ్స్కి పిలిచి నాకు లిటరలీ శాలరీ లాగా. అంటే ఇంకోటి కూడా ఏంటంటే అక్క, కీరవాణి సార్ లాగా ఎవ్వరు కూడా లైక్ టైం టు టైం అంత ప్రాంప్ట్లీ నాకు తెలిసినంత వరకు ఎవరు పే చేయరక్క. బికాజ్ ఎందుకంటే నాకు ఉద్యోగం లేదు, డిగ్రీ లేదు, అయినా కూడా నాకు కష్టం లేకుండా గడిచిపోయింది. అంటే బాహుబలి అప్పుడంతా లైక్ పిక్చర్ అవ్వడం కానీ, RRR కానీ. సో ఇలా ఎవ్రీ నవ్ అండ్ దెన్ కీరవాణి సార్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ అండ్ అ మెంటర్. సో అలాగే నేను సాలరీ ఇచ్చి రెగ్యులర్గా అవునక్క. రెగ్యులర్గా అవునక్క. సో దట్స్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రొఫెషన్లో లేకపోతే ఎరాటిక్గా ఉంటాయి. ఒక రోజు ఓ నెల రికార్డింగ్స్ షోస్ కూడా చాలా చేస్తావు కదా? నేను
అంటే లైక్ ఇండియన్ ఐడల్ అయ్యాక అప్పుడు ఎక్కువ షోస్ ఉండేవక్క. బట్ తర్వాత ఏంటంటే అక్క ఐ ఐ యాక్చువల్లీ వెంట టు అ జోన్ అక్క. సో నాకేంటి అంటే దానివల్ల నేను ఒక 1 ఇయర్ అసలు ఎక్కడ షోస్ కూడా చేయలేదక్క. నాకు ఏమైపోయిందంటే అక్క, నాకు లైఫ్లో పివిఎన్ఎస్ రోహిత్ అంటే ఒక ఇండియన్ ఐడల్ ఎక్స్ కంటెస్టెంట్ అన్న బిరుదు అదే ఉండిపోతుందా అని చెప్పి ఒక టెన్షన్ అయిందక్క నాకు. అండ్ లైఫ్ అంతా లైక్ ఇలానే ఎదుగు పొదుగు లేకుండా షోలు చేసుకుంటూ అలానే ఉండి, అంటే అలా చేయడం తప్పని నేను చెప్పానక్క. అంటే కానీ లైక్ ఒక అలా identity ఉండదు. ఎగ్జాక్ట్లీ అంటే లైక్ సర్వైవల్ ఉంటుంది. బట్ లైక్ మీరు చెప్పినట్టు ఒక అదే లైక్ ఒక యూనిక్ ఐడెంటిటీ. ఎగ్జాక్ట్లీ అది ఉండదు. సో అది ఇట్ యాక్చువల్లీ హిట్ మీ వెరీ హార్డ్ అక్క. యా సో అందుకని సో అక్కడ నుంచి అఫ్ కోర్స్ ఒక టైంలో అనేవాళ్ళు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీరందరూ కొంచెం ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చారు. Yeah, yeah. ఒక టైంలో ఐ థింక్ ఇండియన్ ఐడల్ తర్వాత ఇండియన్ ఐడల్ అవునక్క. ఎగ్జాక్ట్లీ యా అలా ఉండేది. యా చాలా మంది పరిస్థితి అంటే ఈవెన్ అంతవరకు రాకుండా Right. వెనకుండిపోయిన పార్టిసిపెంట్స్ అవును, పెద్ద ఫ్యూచర్ ఉండేది కాదు. True. బట్ యూ హ్యావ్ రియలీ కన్సిస్టెంట్లీ నీ పేరు అయ్యో, thanks తెచ్చుకున్నావు. అక్క, దానికి thank మెయిన్ కారణం నువ్వు అఫ్ కోర్స్ నువ్వు లేజీ అని నువ్వు చెప్పుకున్నావు. బట్ ఐ థింక్ పాట దగ్గర నువ్వు ఎప్పుడు లేజీ అని నేను చూడలేదు. ఎగ్జాక్ట్లీ పాట దగ్గర మాత్రం ఐ వాజ్ నెవర్ లేజీ. ఎవర్ లేజీ అండ్ యువర్ యాటిట్యూడ్, నువ్వు నీ హంబుల్ యాటిట్యూడ్ వల్ల పీపుల్ లైక్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ అక్క. అది కాబట్టి సో దట్స్ గ్రేట్. ఇప్పుడు నేను ఒక శుభవార్త విన్నాను, యా దానికి నేను హింట్ ఇస్తా. యా ఓకే, శ్రీరస్తు అంతేనా? అంతే అక్క. యా పెళ్లి కుదిరింది, రోహిత్ అవునక్క. పెళ్లి కుదిరింది. అవునక్క. పెళ్లి కుదిరిన వెంటనే నేషనల్ అవార్డు వచ్చింది. అబ్సల్యూట్లీ అక్క. యా, కరెక్ట్ సో పెళ్ళైన తర్వాత ఇంకా నీకు ఇంటర్నేషనల్ అవార్డు వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎవరు అమ్మాయి, ఏమిటి? యాక్చువల్గా అమ్మాయి పేరు శ్రేయ అక్క. తను యాక్చువల్ మెకానికల్ ఇంజనీర్ అనమాట, బెంగళూరులో వర్క్ చేస్తుంది. అండ్ వాళ్ళు ఏంటి అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అక్క మాకు. సో ఎప్పటి నుంచో తెలుసు. సో అంటే లైక్ అదేమంటారు, అదే లైక్ లేడీ లక్ అని అంటారు కదక్క. నేను ఆల్ మై లైఫ్ ఎప్పుడు కూడా నేను లక్ అన్నది నేను ఎప్పుడు పెద్ద నమ్మలేదక్క. బికాజ్ ఎందుకంటే నాకు అంత గట్టిగా ఎప్పుడు అది హిట్ అవ్వలేదు లక్ అన్న ఫ్యాక్టర్. బట్ ఈ అమ్మాయితో లైక్ పరిచయం అయ్యాక లైఫ్లో చాలా 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 పెద్ద చేంజెస్ వస్తూ ఉన్నాయి అక్క నాకు. బికాజ్ నేను లైక్ 3.5 years నుంచి ఒక సాంగ్ మీద లైక్ వర్క్ చేస్తున్నాక, అది నా ఇండిపెండెంట్ సాంగ్. అది లైక్ నిగమ్ సార్తో ఎప్పుడో రికార్డ్ చేశాక లైక్ లాంగ్ బ్యాక్. సో ఎప్పుడైతే నాకు ఈ అమ్మాయి పరిచయం అయిందో అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 weekలో అది సాంగ్ రిలీజ్ అయింది. అది కూడా ఇక్కడ ముంబైలో రిలీజ్ అయింది అక్క. సో నాకు అక్కడ ముంబైలో ఇండియన్ ఐడల్ అయ్యాక మళ్ళీ అంత పాపరాజీలో ఒక ఈవెంట్ అయింది అంటే అది నా సాంగ్ లాంచ్ అక్క. అండ్ ఆ సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిగమ్ సార్ నాకు అంటే లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నేషనల్ మీడియా నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ అసలు ఎప్పటికీ మర్చిపోలేనక్క. సో అన్నీ కూడా ఇలా అదేమంటారు, చిన్నప్పటి నుంచి అనుకుని ఆగిపోయినవన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా ఇట్స్ లైక్ స్టార్టింగ్ టు టేక్ షేప్. యా టేక్ షేప్ అక్క. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అక్క. యా నిజంగా. సో తను పాడుతుందా? యా ఆ అమ్మాయి యాక్చువల్ శృతిలో పాడుతుంది అక్క. కానీ ఆ అమ్మాయి ప్రొఫెషనల్ సింగర్ అయితే కాదు, బట్ తనకి మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. నీ గమకాలు రికగ్నైజ్ యా రికగ్నైజ్ చేయగలదు. యా చేయగలదు. యా అది సూపర్, కంగ్రాచులేషన్స్. ఎప్పుడు పెళ్లి? పెళ్ళి అక్టోబర్లో ఉంటుంది అక్క. శుభం, చాలా మంచి వార్త. థ్యాంక్స్ నీ ఫ్రెండ్స్ అందరూ ఐఎమ్ షూర్ దే మస్ట్ బి సో యా ప్రౌడ్. యా సో నువ్వు ఇంకా వేరే సినిమాల్లో పాడిన సోలో పాటలు యా నీకు బాగా మెమరబుల్ గా నిలిచిపోయిన, ప్రిడామినెంట్లీ ఇందాక కిరవాణి సార్ దగ్గర పాడాయని చెప్పి, అవునక్క. కాకుండా ఇంకెవరెవరి దగ్గర పాడావు? సో సోలో ఎక్కడెక్కడ పాడావు? నాకు లైక్ యాక్చువల్గా ఇంకొక 2-3 సాంగ్స్ ఉన్నాయి అక్క నాకు చాలా బాగా నాకు నచ్చిన పాటలు. సో అందులో ఒకటి జైలర్ ఫిలింలో అదేమంటారు బంధమేలే అన్న సాంగ్ అనమాట. అది కూడా ఇట్ కేమ్ అవుట్ యాజ్ ఎ సర్ప్రైజ్ అక్క నాకు. బికాజ్ ఎందుకంటే దానికన్నా ముందే లైక్ ఇది సాంగ్ నేను రికార్డ్ చేశాను అనమాట, ప్రేమిస్తున్నా. అది ఆ ఫిలిం రిలీజ్ అయింది. లైక్ ఫిలిం రిలీజ్ అయ్యాక సాంగ్ హిట్ అయింది అనమాట. సో అదే టైంలో అనిరుద్ధ్ దగ్గర నుంచి ఇది ఆపర్చునిటీ రావడం చాలా చాలా డైరెక్ట్గా అతనితో వర్క్ చేసావా? యా అంటే లైక్ ఇనీషియలీ శ్రీకృష్ణ పిలిచాడక్క నాకు. సో శ్రీకృష్ణ నాకు హిందీ వర్షన్ ట్రాక్ పాడడానికి పిలిచాడనమాట కృష్ణన్న. సో నేను వెళ్ళి హిందీ ట్రాక్ రికార్డ్ చేసి వచ్చేసాను అక్క, ఇంటికి వచ్చేసాను. నాకు అప్పుడు అది సినిమా ఏంటో నాకేం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఐ థింక్ ఒక 2 రోజులక కృష్ణ కాల్ చేశాడనమాట. కృష్ణ కాల్ చేసి బాబు నువ్వురా రికార్డింగ్ ఉంది అంటే ఓకే అన్న అని చెప్పి అక్కడికి వెళ్ళానక్క. వెళ్తే నాకు తెలిసింది ఏంటి అంటే అది లైక్ రజనీకాంత్ సార్ ఫిలిం అని చెప్పి. అండ్ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే అక్క, నేను తమిళ్ తప్ప మిగిలిన అన్ని లాంగ్వేజెస్ రికార్డ్ చేశాను నేను ఆ పాట. సో కృష్ణన్న నాకు ఇంకొక హ్యాపీయెస్ట్ విషయం ఏం చెప్పాడు అంటే, అనిరుద్ధ్ వాళ్ళు విని పర్సనల్గా విని తమిళ్ కూడా నాతోనే రికార్డ్ చేద్దామని చెప్పి అనుకున్నారంటక్క వాళ్ళు.
బట్ దెన్ సమ్హౌ లైక్ అప్పటికే ఉన్న వాళ్ళకున్న టైమ్ లైన్స్ ఇవి వల్ల మ్యాచ్ అవ్వలేదు. అదో పల్లవి పాడదామా? యా ఒక line. డెఫినెట్లీ యా. బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే కన్నవాడే నేను కన్నవాడే నన్ను దాటేనే కన్నవాడే నన్ను దాటే అందమైన బంధమేలే బంగారు కొండ ఊపిరివే నా పేరు మోసే తనయుడివే వినవా వినరావా వినవా వినరావా పొగిడేను లోకమే బ్రతుకంటే నీదిలే బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే 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 బంధమేలే. అది అది ఆ సినిమాలో వేసావా? యా 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 ఉంటుంది నాకు సినిమాలో కూడా. యా యా యా. సో నాకు పాటంతా ఓకే తక్క ఆ హైలైట్. యా అది అది పాడుతున్నప్పుడు నాకు అంటే ఇట్ గేమ్ మీ మచ్ నీడెడ్ కిక్ అక్క. ఓకే అంటే లైక్ యూజువలీ లైక్ పెద్ద హీరోల పిక్చర్స్లో అక్క వెరీ రేర్లీ వీ గెట్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ మ్యూజికల్లీ అనమాట. అంతే. సో అట్లాంటి ఒక ప్లేస్మెంట్ వచ్చింది అండ్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్క. యా నువ్వు అమేజింగ్ థింగ్ ఏంటంటే నువ్వు రెండిటికి విభజన, ఒకవైపు శాస్త్రీయం సంపూర్ణంగా పాడుతూ యా మంచి గాత్ర కచేరీ చేయాలంటే చేయగలుగుతావు కదా యా మనోధర్మ. యా యూ కెన్ స్వరాలు ఐ కెన్ ట్రై అక్క. యా యా ట్రై. యా ఎన్ని కీర్తనలు వచ్చి ఉంటాయి? కృతులు కీర్తనలు అన్ని కలిపితే ఐ థింక్ ఒక 60-70 దాకా నేర్చుకుని ఉంటాను అక్క. యా పెద్ద కీర్తనలు ఏం నేర్చుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్? పెద్ద కీర్తనలు అంటే ఐ థింక్ భైరవి ఏనాటి నోము ఫలమా లేకపోతే అదేమంటారు కామాక్షి స్వరజత? అదొకటి. అండ్ కీర్తనలు ఉపచారములు అది నేర్చుకున్నాను అక్క. అండ్ తర్వాత అంటే ఇంకా కొన్ని నేర్చుకున్నాక అంటే ఇప్పుడైతే లైక్ ప్రస్తుతం అయితే ఒక లాస్ట్ 5 years నుంచి లైక్ ఫోకస్ ఇటువైపే ఉండింది కాబట్టి కొంచెం. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా యా కష్టం. యా యా అవును. ఇప్పుడు మీ వాయిస్ డైనమిక్సే లైట్ మ్యూజిక్ లో ఫిల్మ్ మ్యూజిక్ లో ఎక్స్ప్రెషన్ యా ఓరియంటెడ్ యా ట్రూ అవును అక్క. బంధమేలే Yeah. అని. అవును బట్ ఇక్కడైతే ఫుల్ థ్రోట్. ఎగ్జాక్ట్లీ యా అవును ట్రూ. అది సో ఇప్పుడు ఒక విషయం ఫ్రాంక్ గా చెప్పు Yeah. రోహిత్. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇట్స్ అ గ్రేట్ బూస్ట్, యూ గాట్ Yeah, నేషనల్ yeah. అవార్డ్ అండ్ అది రికగ్నైజ్ అయింది పాట. రైట్. దీనివల్ల నీకు మళ్ళీ జంప్ అవుతున్న కెరియర్ అంటే Yeah. ర్యాపిడ్ గా ప్రోగ్రెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంటే రియాలిటీ ఏంటని? యా సో నాకు అదా రియాలిటీ చెక్ అన్నది ఇండియన్ ఐడల్ అయిపోయాకే నాకు అర్థమైపోయింది అక్క. సో అంతకుముందు అందరిలాగే ఉండేదక్క నాకు కూడా. అంటే ఒక రియాలిటీ షో కంప్లీట్ అయిపోయాక లైక్ బ్యాక్ టు బ్యాక్ అన్ని సాంగ్స్ వస్తాయి అవి ఇవి అని చెప్పి. కానీ ఆనెస్ట్లీ ఏంటంటే అక్క రియాలిటీ షో అండ్ ప్లేబ్యాక్ సింగింగ్ 2 డిఫరెంట్ థింగ్స్ అక్క. అవును. అండ్ నాకేంటి అంటే అక్క నాకు ఎప్పటి నుంచో కూడా ఒక్కటైతే నాకు మెంటలీ ఒకటి ఉండింది అక్క. సో ప్రెజెంట్ టైంలో ఉన్న కాంపిటీషన్కి ఒక పాట ఒక ఫుల్ సాంగ్ ఒకళ్ళు పాడడం అనేది చాలా చాలా గగనం అయిపోయింది అక్క. బికాస్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ సింగర్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందరికీ. సో నేను లాస్ట్ ఇయర్ నేను అనుకునేది ఏంటి అంటే నా ఎంటైర్ అదే లైక్ లైఫ్ టైంలో నేను ఒక 10 పాటలు పాడినా కానీ 10లో ఒక 8-7 సాంగ్స్ మంచి పాటలు ఇలా నిలిచిపోయే పాటలు పాడితే చాలనుకున్నాను. అండ్ దానికి రికగ్నిషన్ వస్తే చాలనుకున్నా. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక లాస్ట్ ఐ థింక్ 2 years నుంచి నేను ఇండిపెండెంట్గా కంపోజ్ చేసుకుంటున్నాను అక్క. సో రైట్ నౌ ఐ హ్యావ్ లైక్ 20 songs ఉన్నాయి నావి. సో ఇప్పుడు అంటే లైక్ నో మ్యాటర్ వాట్ నాకు ఆపర్చునిటీ వస్తే మనస్ఫూర్తిగా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఐల్ ఒబ్లైజ్ ఇట్ అండ్ ఐల్ సింగ్. ఆర్ నాకు అదర్ కేస్లో నాకు అసలు అంటే ఎలాంటి డిసాటిస్ఫాక్షన్ అయితే ఇప్పుడైతే అస్సలు లేదక్క. బికాజ్ ఎందుకంటే నా పాటలు నా ఉన్నాయి. అండ్ నేను ఒకప్పుడు చాలా లేజీగా ఉండి నాకు అదేమంటారు బ్రేక్ త్రూ లైక్ ఎవరో ఇస్తారు అని చెప్పి నేను
అక్కడ ఉండిపోయానక్క. అంటే లైక్ ఒక జోన్లో, అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను గుర్తిస్తారు, లైక్ ఎవరో ఒకళ్ళు నాకు బ్రేక్ త్రూ ఇస్తారు అన్న జోన్లో ఉన్నంత వరకు నథింగ్ హ్యాపెండ్. సో నేను ఎప్పుడైతే ఇదంతా కాదు, లైక్ చిన్నప్పటి నుంచి వైజర్స్ గారి దగ్గర నేను నేర్చుకున్నదంతా ఇప్పుడు ఇంప్లై చేయాలి, ఇంప్లికేషన్లో పెట్టి వాట్ కెన్ ఐ డూ అన్న క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు దెన్ ఐ హ్యావ్ కంపోజ్డ్ సాంగ్ అక్క, కాటుక కళ్ళకెట్టినావే అని చెప్పి. సో అది 2022లో రిలీజ్ చేశాక. సో దట్స్ ఆ పాట ఏంటి అంటే దట్స్ ప్యూర్లీ మెంట్ ఫర్ మ్యూజిషియన్స్ అక్క అని అనుకున్నాను నేను. అనుకుని ఆ పాట రిలీజ్ చేశాక, సో ఆ పాట రిలీజ్ చేసినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఇది ఒక 10,000 మంది వింటే చాలు అనుకున్నాను అక్క. బట్ టు మై సర్ప్రైజ్ ఆ పాట సింగర్స్ ఫ్రమ్ ముంబై కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ వాళ్ళందరూ కవర్స్ చేయడం వల్ల అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అక్క ఆ పాట. అంటే లైక్ నేను ఇన్ని ఇయర్స్ కంపోజర్స్కి నేను లైక్ కవర్ సాంగ్స్ అన్ని రికార్డ్ చేసి ఇది నా సార్ ఇది నా పాట, నేను ఒక సింగర్ని అది ఇది అని పంపిస్తే నాకు ఎలాంటి రెస్పాన్స్ అప్పుడు ఎక్కడి నుంచి కూడా అవ్వలేదు. యా అంతే అక్క, గుడ్ నైస్ అంతే వచ్చేది. బట్ టు మై సర్ప్రైజ్ ఎప్పుడైతే నేను కాటుక సాంగ్ కంపోజ్ చేసుకున్నానో నేను 95% వాళ్ళకి ఎవరికి పంపించలేదక్క. అంటే లైక్ ఇది నా ఇండిపెండెంట్ సాంగ్ అని ఎవరికి పంపలేదు. బట్ ఎవరెవరో కవర్ చేయడం వల్ల వాళ్ళందరికీ రీచ్ అయ్యి ఆల్ త్రూ ద కంట్రీ అక్క, ఇక్కడనే కాదు. సో అజయ్ అతుల్ సార్కి, విశాల్ దద్లానీ సార్కి, ఇంకా అటువైపు లైక్ కేరళలో కొంతమంది కంపోజర్స్, తమిళనాడులో కొంతమంది కంపోజర్స్, వాళ్ళందరి నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్గా టెక్స్ట్స్ వచ్చాయక్క, అరే ఎవర్రా నువ్వు ఇంత బాగా వాడుతున్నావు అది ఇది అని చెప్పి. సో అప్పుడు నాకు అనిపించింది అక్క, అంటే లైక్ నో మ్యాటర్ వాట్ మనకి మనం ఏదైతే నేర్చుకుని లైక్ నమ్మామో లైఫ్లో దాన్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు కూడా నమ్ముతున్నారు. సో ప్రాబబ్లీ దిస్ ఈజ్ మై పాత్వే అని చెప్పి నాకు అప్పుడు ఒక రియలైజేషన్ వచ్చింది అక్క. సో యూ కెన్ కంపోజ్ అండ్ మేక్ యువర్ ఓన్ సాంగ్స్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ ప్లాట్‌ఫామ్. ఎగ్జాక్ట్లీ అక్క. కాటుకు ఒకసారి పాడదామా మనం? డెఫినెట్లీ అక్క. కాటుక కళ్ళకెట్టినావే నా గుండె గుల్ల చేసినావే, కాటుక కళ్ళకెట్టినావే నా గుండె గుల్ల చేసినావే, ఏ దిక్కు పోతావే పిల్లా ఓ చేజిక్కరావే మే హో. థ్యాంక్ యూ. అసలు ఇన్ని గమకాలు అంటే నీ మాక్సిమం కాచి వడబోసిన రోహిత్ ఈ పాట. ఎందుకంటే చాలా ఇప్పుడు బాగా నేను పేర్లు చెప్పను, ఎస్టాబ్లిష్ అయిన ఈ జనరేషన్ టాప్ సింగర్స్ లక్షల్లో వాళ్ళు దే ఆర్ బీయింగ్ రెమ్యూనరేటెడ్. వాళ్ళ పాటకి నీ పాట తీసుకోకపోగా నీ పాట ఇంకా చాలా బాగుందని కూడా అనిపిస్తుంది. సో అంత పొటెన్షియల్ నీకు ఉంది రోహిత్. ఐ జస్ట్ హోప్ నీకు ఆ పడాల్సిన కన్సిస్టెన్సీ రావాలి. అంటే టపా 4 పాటలు వరుస పెట్టి పడితే ఓకే రోహిత్ పాడుతున్నాడు ఇలాంటి పాటలు ఎక్కువ అని ఏదో ఒక ఐడెంటిటీ వచ్చే పాటలు వస్తాయి. ఐ జస్ట్ విష్ దట్ షుడ్ హ్యాపెన్ సూన్, వెరీ సూన్. ఆఫ్ కోర్స్ మనం వైండ్ అప్ చేసే లోపు ఒక కీర్తన ఏమైనా పాడదామా? డెఫినెట్లీ. ఏం పాడదాం? నీకు ఇష్టమైన కీర్తన చెప్తే నాకు వస్తే నేను కూడా పాడతాను. నాకు సినిమాదే వచ్చు. సో బ్రోచేవరెవరురా బ్రోచేవరెవరురా నిన్ను వినా రఘువరా నను బ్రోచేవరెవరురా నిన్ను వినా రఘువరా నీ చరణంబుజములునే విడజాల కరుణాలవాల బ్రోచేవరెవరురా. యాక్చువల్లీ కాంపోజ్లు ఎక్కువ వాడతారు ఆ ప్రయోగం కదా. అవునక్క, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. సో అది అదే ఇందులో కూడా వేస్తావు కదా ఒక ఎక్స్ట్రా. సూపర్, థ్యాంక్స్. ఏంలే అందరికీ ఒక నీ ఈ వర్షన్ వినిపించాలి అంతే. బట్ ఐ థింక్ నీకు అన్ని కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నీ వాయిస్లో ఉన్నాయి. నీకు ఇప్పుడు అర్జెంటుగా కావాల్సింది ఏంటంటే ఒక స్టార్
ఎయిర్స్ అంటారు కదా. యా యా సో నౌ యూఆర్ నేషనల్ అవార్డ్ విన్నర్. థ్యాంక్ యూ అక్క. సో గాగుల్స్ పెట్టుకుని ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు పెడుతూ అది చేయడం నాకు అంటే మొదటి నుంచి నువ్వు లేవాలా. మొదటి నుంచి కూడా యువర్ ఓన్లీ ఫర్ ది యా అంటే దట్స్ నాట్ మీ అక్క. అంటే లైక్ మధ్యలో అనుకున్నా అక్క ట్రై చేయాలి, లైక్ అంటే లైక్ కొంచెం అది ఏమంటారు హడావిడి చేయాలి అది ఇది అని చెప్పి, బట్ తర్వాత మనసు నుంచి రాకపోతే చేయలేదు. ఎగ్జాక్ట్లీ అక్క. యా లేదులే అంటారు కదా, లెట్ మ్యూజిక్ ఫైండ్ యువర్. Yeah, yeah, right, right. నీ పాట నువ్వు పాడుకుంటూ ఉంటే ఏదో టైంలో పడాల్సిన పడతాయి. ఎగ్జాక్ట్లీ అక్క. అండ్ నీ సర్వైవల్ ఎప్పుడు ప్రాబ్లం కాదు, ఎప్పుడు రైట్ కాదు. రైట్. యా అది అంటారు కదా, పుట్టించ నేర్చిన హరి యా పూచి రక్షించ నేర్వడ ఒట్టి చింతతో జీవుడు వగవనేల అన్నమయ్య కీర్తనలే అది. బ్యూటిఫుల్. యా అదే కదా. అవునక్క అవును. సో యూ హ్యావ్ అ బ్రిలియంట్ లాంగ్ థ్యాంక్ యూ. life, Thanks, but you're not flawed brilliance. You're just brilliant brilliance. Thank you, and wish you all the best. Thank you so much. Thank you for Thanks, this Akka. Thanks so exclusive much. conversation. Thank you, Akka. అమ్మ వాళ్ళకి గురువులందరికీ Yeah. నమస్కారాలు తప్పకుండా. for థ్యాంక్ making యూ. you who థ్యాంక్స్ you అక్క. are. థ్యాంక్ యూ.